టైం ఉదయం 10:30 గంటలవుతూ ఉండగా మెలకువ వచ్చింది రాజేష్కి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు. వాల్ క్లాక్ వంక చూసి ఉలిక్కి పడ్డాడు. అంతసేపు మొద్దులా ఎలా నిద్రపోయాడో అతనికి అర్థం కాలేదు. బహుశా బాగా అలసిపోయి ఉండడం వల్ల ఒళ్ళు తెలియనంతగా నిద్రపట్టుంటుంది అనుకున్నాడు. హలో, గుడ్ మార్నింగ్. ఆ పలకరింపుకి పక్కకి తిరిగి చూశాడు రాజేష్. కాఫీ కప్పుతో లోపలికొచ్చింది అర్చన. అతను గుడ్ మార్నింగ్ చెప్పలేదు. కనీసం నవ్వనైనా నవ్వలేదు. మౌనంగా ఉండిపోయాడు. నేను గుడ్ మార్నింగ్ చెప్పాను, వినిపించలేదా అంది అతని దగ్గరికి వస్తూ. వినిపించింది. కనీసం నవ్వనైనా నవ్వలేదు, ఎందుకని? కాఫీ కప్పు అతనికి అందించింది. నా ప్రతిజ్ఞ నెరవేరేటంత వరకు ఏ ఉదయమూ నాకు మంచి ఉదయం కాదు. నేను మనస్ఫూర్తిగా నవ్వలేను. భారంగా నిట్టూర్చింది అర్చన. నేను ఒక్క మాట చెప్తాను, వింటావా? చెప్పు. చావుకి చావే సమాధానం అంటావా? అతను కాఫీ తాగబోతూ ఆశ్చర్యంగా చూశాడు ఆమె ముఖంలోకి. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ మాట అంటున్నది నువ్వేనా అని. ఏ, ఇందులో ఏదైనా తప్పుందా? తప్పుందని కాదు. చావుకి చావు సమాధానం కాదనుకున్నప్పుడు నీ స్నేహితురాల్ని చంపాను అని అపోహపడి రాత్రి నన్ను షూట్ చేయాలి అని ఎందుకు అనుకున్నావు? ఆమె క్షణకాలం తెల్లబోయింది. వెంటనే తేరుకుని అంది. రాత్రి ఆవేశంతో నిన్ను షూట్ చేయాలి అనుకున్న మాట నిజమే. కానీ ఆ తర్వాత ఆలోచించాను. ఒకళ్ళు తప్పు చేశారని అదే తప్పు మనమూ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఆవేశం నీకే కాదు, నాకు ఉంది. అందుకే ఆలోచించమంటున్నాను. ఆలోచించవలసిందేమీ లేదు. ప్లీజ్ రాజు, క్షణికమైన ఆవేశానికి లోనయ్యి నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు. నా శ్రీలత చావుతోనే నా భవిష్యత్తు అంతమైపోయింది. ఇప్పుడు నేను కదిలే శవాన్ని. ఈ శవానికి హృదయం లేదు, ఆలోచించే శక్తి లేదు. ఉన్నదల్లా ఆవేశం, పగ తీర్చుకోవాలి అన్న పట్టుదల. అతను కాఫీ తాగకుండా కప్పుని పక్కన పెట్టేశాడు. రవి మోహన్లు చంపినంత మాత్రాన చనిపోయిన శ్రీలత తిరిగొస్తుందా? ఆమె ఆత్మ శాంతిస్తుంది. నా ఆవేశం, ఆవేదన నీకు అర్థం కావు అర్చన. శ్రీలత నీ చెల్లెలై ఉంటే నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. ఆమె కేవలం నీకు స్నేహితురాలు మాత్రమే, నిష్ఠూరంగా అన్నాడు రాజేష్. నువ్వు పొరపడుతున్నావు రాజేష్. నువ్విలా నిష్ఠూరం చేయకుండా ఉంటే ఇంతకాలం నా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని బయటపెట్టేదాన్ని కాదు అంది. రహస్యమా? ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్. శ్రీలత నువ్వు అనుకుంటున్నట్లు కేవలం నా స్నేహితురాలు మాత్రమే కాదు, నా తోబుట్టు, నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలు. అర్చన! నమ్మలేనట్లు చూశాడతను ఆమె ముఖంలోకి. అర్చన వదనంలో విషాదభరితమైన నీలినీడలు కదలాడడం ప్రారంభించాయి. ఆమె కళ్లల్లో నీళ్లు ప్రత్యక్షమయ్యాయి. అవును రాజు, శ్రీలత నా చెల్లెలు. మా తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కడే. పెళ్లి కాకముందే మా అమ్మకు శ్రీలత నాన్నగారికి సంబంధం ఉండేదట. తన అక్కను మా నాన్నగారికిచ్చి పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో మా అమ్మను తాతగారిని చంపుతాను అని భయపెట్టాడట. మా అమ్మ లక్ష్య పెట్టకపోవడంతో ఒకనాటి అర్ధరాత్రి మా అమ్మ తాత ఉంటున్న ఇంటిని తగలబెట్టించాడట. ఆ అగ్ని ప్రమాదం నుంచి ఎలాగో బయటపడి ప్రాణాలు దక్కించుకుని మా అమ్మను తీసుకుని విశాఖపట్నం పారిపోయాడట మా తాత. అప్పటికే అమ్మ గర్భవతి కావడం, నవమాసాలు మోసి నన్ను కనడం జరిగింది. పెళ్లి కాకుండానే తల్లైన మా అమ్మను అందరూ కొలట అనడం విని భరించలేక మా తాతగారు బెంగతో కుమిలిపోతూ మంచం పట్టి ప్రాణాలు వదిలారట. లోకులు కాకుల్లా పుడుస్తున్నా, తను ఒంటరిదైపోయినా, ఏ ఆధారము ఆస్తి లేకున్నా గుండె నిబ్బరంతో జీవితాన్ని కొనసాగించింది మా అమ్మ. ఎంతో కష్టపడి నన్ను పెంచి పెద్దదాన్ని చేయటమే కాకుండా తను పస్తులుండి నన్ను చదివించింది. నాకు ఉద్యోగం రావడంతో దాదాపు 25 ఏళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. తలవని తలంపుగా ఒకరోజు మా నాన్నగారు అమ్మను కలిశారట. ఆమెను చూడగానే ఆయన షాక్ అయ్యారట. మా అమ్మ తాత అగ్ని ప్రమాదంలో చనిపోయారని నాన్నగారిని నమ్మించి తన అక్కని మా నాన్నగారికిచ్చి పెళ్లి జరిపించాడట దేవేంద్ర. అమ్మకు జరిగిన అన్యాయానికి ఆయన చాలా బాధపడ్డారట. తన పాపానికి ఫలితంగా తన భార్య చాలా కాలం క్రిందటే చనిపోయిందని, కేవలం శ్రీలత కోసమే తను బ్రతుకుతున్నానని నాన్నగారు చెప్పారట. త్వరలోనే ఇంట్లో ఒక బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేసి నన్ను అమ్మను ఇంటికి తీసుకుపోయి ఊరి పెద్దలు అందరి ఎదుట నిజం చెబుతాను అని ప్రమాణం చేశారట. కానీ మా దురదృష్టవశాత్తు ఆ రాత్రే మా నాన్నగారు గుండెపోటుతో చనిపోయారు. మా విషయం బయటపడితే ఆస్తిలో వాటా కోసమే వచ్చామని, దేవేంద్ర నాకు ఏదైనా హాని తలపెడతాడేమో అని భయపడి అమ్మ ఆ రహస్యాన్ని తన మనసులోనే దాచుకుంది.
అదే సమయంలో తలవని తలంపుగా శ్రీలత నాకు పరిచయం అయింది. కొద్ది కాలంలోనే ప్రాణ స్నేహితురాలిగా మారింది. శ్రీలత నా కోసం ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె మీద ఎంతో అనురాగాన్ని, ఆప్యాయతను అమ్మ ప్రదర్శించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. అమ్మ చనిపోతున్న చివరి క్షణాల్లో ఈ రహస్యాన్ని నాతో చెప్పి శ్రీలతకు ఏ లోటు లేకుండా చూసుకోమని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే నేను నిన్ను ప్రేమించిన నా చెల్లెల కోసం నా ప్రేమను త్యాగం చేశాను అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పడం ముగించింది అర్చన. ఇంత విషాదాన్ని గుండెల్లో ఉంచుకుని కూడా నీ చెల్లెల్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని నీకు అనిపించటం లేదా? అంతా శ్రద్ధగా విన్న తరువాత అడిగాడు రాజేష్. అర్చన నవ్వింది. ఎప్పుడూ అందంగా, ఆహ్లాదకరంగా, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉండే ఆమె నవ్వు ఇప్పుడు వింతగా, వికృతంగా, భయం కొల్పేదిగా ఉంది. ఐఎమ్ సారీ రాజు. నీ ఆవేశం, పట్టుదల, ప్రతీకారం ఇలాంటివే చూడాలన్న ఉద్దేశంతో నిన్ను అలా పరీక్షించాను. ఒకటి మాత్రం నిజం, ఆ నీచుల్ని చంపడానికి నువ్వు వెనకాడినా నేను మాత్రం వెనకాడేది లేదు. అర్చన కంఠంలో ధ్వనించిన తీవ్రతకు రాజేష్ శరీరం రోమాంచితమైంది. ఇప్పుడు నువ్వు అర్చన వనిపించుకున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నిర్ణయాన్ని మార్చుకోనని ప్రమాణం చెయ్యి. ఈ ప్రయత్నంలో నేను పోలీసులకు పట్టుబడినా ఆ దుర్మార్గుల్ని నువ్వే చంపాలి. రాజేష్ తన చేతిని ముందుకు చాచాడు. తప్పకుండా. అర్చన అతని చేతిలో చెయ్యి వేసింది. ముందుగా మనం ఆ ఇద్దరు ఊళ్ళో ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఆ వివరాలు ఉదయాన్నే వెళ్ళి తెలుసుకున్నాను. రాజేష్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె ముఖంలోకి. ఆ ఇద్దరు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఊళ్ళో లేరు. కాలేజీకి వెళ్ళడం మానేసి వారం రోజులు పైగానే అయిందట. నువ్వుండే అపార్ట్మెంట్ కూడా 3 రోజుల కిందటే హడావిడిగా ఖాళీ చేసేశారట. అయితే ఎక్కడికి వెళ్ళుంటారు? రవి మద్రాసు వెళ్ళినట్టు తెలిసింది. హోటల్ గ్రీన్ పార్క్ నుంచి నిన్ననే అతని ఫ్రెండ్కు ఫోన్ చేశాడట. మరి మోహన్? అతను వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఉండాలట. అతని ఇంటి అడ్రస్ నీకు తెలుసా? రాజేష్ తల ఊపాడు. అతని సొంత ఊరు చింతలపాలెం. ఇక్కడికి 60 మైళ్ళ దూరంలో ఉన్నది. అయితే మనం ముందుగా మోహన్ సంగతి చూద్దాం. అలాగే. నువ్వు స్నానమది ముగించి వేషం మార్చు. అందుకు అవసరమైనవన్నీ తెచ్చాను. తల ఊపి బెడ్ మీద నుంచి లేచి బాత్రూం వైపు నడిచాడు రాజేష్. మధ్యాహ్నం 12:30 గంటలు అవుతూ ఉండగా అర్చనతో పాటు ఆమె భవంతిలో నుంచి బయటకొచ్చాడు రాజేష్. ఇప్పుడు అతని వేషం పూర్తిగా మారిపోయి ఉంది. జుట్టు తెల్లబడిన బట్టబుర్ర, కిందకు వాలిపోయిన మీసాలు, నల్లరంగు పూయబడి అక్కడక్కడ పళ్ళు ఊడిపోయినట్లు కనిపిస్తున్న బొక్క నోరు, షోడాబుడ్డి కళ్ళద్దాలు, లూజ్గా ఎలాస్టిక్ బెల్ట్తో జారిపోకుండా కట్టుకున్న ప్యాంటు, బూడిద రంగు షర్టు, నుదుటి మీద ముడతలు, అరిగిపోయిన ఓల్డ్ మోడల్ చెప్పులు. 60 ఏళ్లు దాటిన వృద్ధుడిలా కనిపిస్తున్నాడతను. రాజేష్ ఆర్టిస్ట్ కావడం అతను సొంతంగా మేకప్ చేసుకోవడానికి కొంత ఉపయోగపడింది. ఇప్పుడు అతన్ని బాగా తెలుసున్న వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అతని రూపం. విగ్గుతో సహా ఖరీదైన మెటీరియల్స్ తెచ్చింది అర్చన. అతన్ని తన కెనటిక్ హోండా వెనక కూర్చోపెట్టుకుని గేటు దాటి బయటకొచ్చింది అర్చన. అదే సమయంలో గేటు ముందుకొచ్చి ఆగింది ఒక పోలీస్ జీపు. అందులో నుంచి కిందకి దిగుతున్న ఎస్పీ రంగనాథ్ని చూడగానే జల్లుమంది రాజేష్ గుండె. అయినా తన ముఖంలో ఎటువంటి ఆందోళన వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడతను. గుడ్ మార్నింగ్ సార్. కెనటిక్ హోండాను ఆపి అర్చన విష్ చేసింది. వెరీ గుడ్ మార్నింగ్. కిందకు దిగాడు రంగనాథ్ జీపులోంచి. ఏమిటి మిట్ట మధ్యాహ్నం మా ఇంటి మీద దండెత్తొచ్చారు? నోనో, దండెత్తి రావడం కాదు, ఒక విషయం కనుక్కు వెళ్దామని వచ్చాను. ఏమిటది? రాత్రి మా ఇన్స్పెక్టర్ ప్రకాష్ నిన్ను డిస్టర్బ్ చేశాడటగా? అదేం లేదు, అతని డ్యూటీ అతను చేశాడు. రాజేష్ సిటీలోకి వచ్చినట్టు నీకు తెలుసనుకుంటాను. తెలుసు. ఎలా తెలిసింది? అతను నిన్ను కలిశాడా? దొరకకూడని పాయింట్ ఏదో దొరికినట్లుగా ఆతృతగా అడిగాడు. అర్చన నవ్వింది. అనుమానానికి పోలీసులకు విడదీయరాని సంబంధం ఉందన్నమాట నిజమే సార్. ఎందుకని? రాజేష్ సిటీలోకి వచ్చినట్లు రాత్రి ఇన్స్పెక్టర్ ప్రకాష్ చెప్పడం వల్ల నాకు తెలిసింది. తను పప్పులో కాలేసినట్లు గ్రహించాడు ఎస్పీ. అయినా తమాయించుకున్నాడు. అయితే రాజేష్ నిన్ను కలవలేదన్నమాట. నన్నెందుకు కలుస్తాడు? అర్చన ఎదురు ప్రశ్న వేసింది. మీ ఇద్దరు ఒకే చోట కలిసి పనిచేశారు కనుక, మీ ఇద్దరికి మధ్య మంచి స్నేహం ఉంది కనుక. రాజేష్కి నేను ఒక్కదాన్నే స్నేహితురాల్ని కాదు, రవి, మోహన్ అనబడే మరో 2 ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళని విచారించారా? తన కంగారుని అతి ప్రయత్నం మీద కప్పిపుచ్చుకున్నాడు ఎస్పీ రంగనాథ్. లుక్ మిస్ అర్చన,
నీతో వాదించడానికి రాలేదు. నీ మేలు కోరి ఒక విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి. రాజేష్ ఒక హత్యానేరం మాత్రమే కాదు, పోలీసుల మీద దౌర్జన్యం కూడా చేశాడు. నన్ను కూడా చంపుతానని బెదిరించొచ్చాడు. సో వాట్? అతను నీ దగ్గరకు వస్తే వెంటనే మాకు తెలియచేయటం మంచిది. అతని మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మాకు తెలియచేయటం వల్ల అతన్ని రక్షించిందని అవుతావు. ష్యూర్. అతను నా దగ్గరకు రావడం అంటూ జరిగితే మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. దట్స్ గుడ్ ఫర్ యూ అంటూ వెనుదిరిగాడు ఎస్పీ రంగనాథ్. అతడు తనని పట్టించుకోనందుకు తేలికగా నిట్టూర్చాడు వృద్ధుడి వేషంలో ఉన్న రాజేష్. గండం గడిచి తేలిగ్గా గట్టెక్కింది అన్న ఆనందం ఎంతోసేపు మిగల్లేదు అతనికి. జీప్ ఎక్కబోతూ ఏదో అనుమానం వచ్చినట్లు ఆఖరి క్షణాల్లో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఎస్పీ రంగనాథ్. పక్కకి తిరిగి రాజేష్ వంక చూశాడు. రాజేష్ కలవరపడ్డాడు. తను మరోసారి అతని మీద అటాక్ చేయవలసి వస్తుందేమో అనుకున్నాడు. అటువంటిదేమీ జరగలేదు. ఎవరైనా? మా తాతగారు విశాఖపట్నం నుంచి ఉదయాన్నే వచ్చారు. అలాగా? ఏ, ఈయన కూడా మీ కంటికి రాజేష్ లాగా కనిపిస్తున్నారా సార్? అంది అర్చన. డోంట్ బి సిల్లీ. రాజేష్ ఏ వేషంలో ఉన్నా గుర్తించడం మాకు తెలుసు. సారీ, సరదాగా జోక్ చేశాను అంతే. ఇట్స్ ఆల్ రైట్. నేను చెప్పింది మర్చిపోకు. మర్చిపోను. ఎస్పీ రంగనాథ్ జీపెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె కెనటిక్ హోండాను ముందుకు ఉరికించింది. ఎందుకలా చేశావు? అడిగాడు రాజేష్. ఏం చేశాను? ఆ ఎస్పీ నన్ను మరింత పరిశీలనగా చూసి గుర్తుపట్టి ఉంటే ఏమై ఉండేది? ఇంపాసిబుల్. ఈ వేషంలో నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎస్పీ గుర్తుపట్టుంటే? వెరీ సింపుల్. మన ధర్మయుద్ధం ఎక్కడి నుంచే మొదలై ఉండేది. ఆమె గుండె ధైర్యానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాడు రాజేష్. కెనటిక్ హోండా ఆ వీధి మలుపు తిరిగి మెయిన్ రోడ్డు మీద సిటీ లిమిట్స్ వైపు దూసుకుపోవడం ప్రారంభించింది. సరిగ్గా కెనటిక్ హోండా మలుపు తిరిగిన చోటనే ఒక పక్కగా ఆగి ఉంది బ్లాక్ అంబాసిడర్ కార్ ఒకటి. బీడీ దమ్ములాగుతూ వెనక సీట్లో కూర్చుని ఉన్నాడు ఎర్రబాజీ అనబడే గూండా. బాస్, ఆ అమ్మాయి ఎవరో ముసలాన్ని వెనక సీట్లో కూర్చోబెట్టుకుని మెయిన్ రోడ్డు మీదుగా వెళ్తుంది అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతని అనుచరుల్లో ఒకడు. కారు స్టార్ట్ చేసి ఆమెను అనుసరించు ఆర్డర్ చేశాడు ఎర్రబాజీ. సాయంత్రం 4 గంటలైంది టైము. చింతలపాలెం గ్రామంలో ప్రవేశించి గ్రామం మొదట్లో ఉన్న ఒక టీ బంక్ ముందు తన కెనటిక్ హోండాను ఆపింది అర్చన. బంకులో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి మోహన్ ఇంటి అడ్రస్ను ఎంక్వైరీ చేసింది. ఆ తరువాత అతను చెప్పిన అడ్రస్లో ఉన్న ఒక పెద్ద డాబా ఇంటి ముందుకు వెళ్లి కెనటిక్ హోండాను ఆపింది. తలుపు తట్టగానే వచ్చి తలుపు తెరిచింది ఒక ముత్తైదువ. ఎవరమ్మా మీరు? ఏం కావాలి అని అడిగింది. మోహన్ ఇల్లు ఇదే కదండి అడిగింది అర్చన. అవునమ్మా, వాడు మా అబ్బాయే. ఆయన మా కాలేజీ ప్రొఫెసర్ గారండి, అంటే పెద్ద మాస్టర్ గారు అన్నమాట. మేము మోహన్ కోసం వచ్చాం. అలాగా, రండి లోపలికి సాదరంగా ఆహ్వానించిందా ముత్తైదువ. అర్చనతో పాటు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు రాజేష్. ఏం పని మీద వచ్చారమ్మా? మీ మోహన్ ఊళ్ళోనే ఉన్నాడమ్మా? వృద్ధుడిలా గొంతు మార్చి అడిగాడు రాజేష్. ఉన్నాడండి, కాలేజీకి సెలవులట్టగా. అలాగని మీతో చెప్పాడా? అవునండి. మోహన్ అబద్ధాలు కూడా చెబుతున్నాడనమాట. మోహన్ తల్లి ఆశ్చర్యంగా చూసింది. అబద్ధం ఏమిటండి? మీ అబ్బాయి కాలేజీలో ఓ చిన్న తప్పు చేశాడమ్మా. నేను మందలిస్తానేమో అని భయపడి పారిపోయొచ్చాడు. అలాంటి బుద్ధివంతుడికి చదువు పాడవడం ఇష్టం లేక నేనే అతనికి నచ్చ చెప్దామని వచ్చాను. ఆమె బొగ్గ నొక్కుంది. అదన్నమాట అసలు సంగతి. వచ్చినప్పటి నుంచి బెంగగా ఉంటే ఏమిటో అనుకున్నాను. అన్నం కూడా సరిగా తినడం లేదంటే ఒంట్లో బాగోలేదేమో అనుకున్నాను. తప్పు చేసిన వాడికి తిండెలా సహిస్తుందమ్మా? ఇలా పిలవండి, అతనికి నేను నచ్చ చెబుతాను అంటూ ప్యాంటు జేబులో ఉన్న రివాల్వర్ మీద చెయ్యి ఉంచాడు రాజేష్. తొందర పడొద్దన్నట్టు కళ్లతోనే అతనికి సైగ చేసింది అర్చన. అబ్బాయి ఇంట్లో లేడండి చెప్పిందామె. ఎక్కడికి వెళ్ళాడు? మా మామిడి తోటలో ఒక పాకుందండి, పగలంతా అక్కడే ఉండొస్తున్నాడు అని అమ్మాయి సరసు అని పిలిచింది. పరికిణీ కట్టుకున్న 12 ఏళ్ల వయసు పిల్ల లోపలి గదిలో నుంచి బయటకు వచ్చింది. ఏమిటమ్మా, ఎవరు వీళ్ళు అని అడిగింది. అన్నయ్య కోసం వచ్చారులే, నువ్వు పాక దగ్గరకు వెళ్ళి అన్నయ్యని పిలుచుకురా. సరస్సు తల ఊపి బయలుదేరబోయింది. ఉండు పాప, మేము అక్కడికే వస్తాం అంటూ లేచింది అర్చన. అయ్యో మీకెందుకమ్మా, అబ్బాయి వస్తాడుగా అంది మోహన్ తల్లి. పర్వాలేదులేండి, మీ తోట చూసినట్లుంటుంది, మోహన్ని కలిసినట్లు ఉంటుంది
రాజేష్తో పాటుగా సరస్సును కెనటిక్ హోండా ఎక్కించుకుని ఆమె దారి చూపిస్తూ ఉండగా ఊరి చివర ఉన్న మామిడి తోటలోకి వెళ్ళింది అర్చన. ఆమె తార్ రోడ్డు వదిలి తోటలోకి ఎంటర్ అవుతూ ఉండగా హైవే మీదుగా ఆమె పక్క నుంచి అవతలకి దూసుకుపోయింది బ్లాక్ అంబాసిడర్ ఒకటి. బ్యాక్ సీట్లో కూర్చున్న గూండా ఎర్రబాజీని గుర్తుపట్టింది అర్చన. ఆమె కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడిపడ్డాయి. మై గాడ్, వీడు ఎక్కడికెందుకు వచ్చినట్లు? తనలో తానే గొణుక్కుంది అర్చన. ఎవరు? అడిగాడు రాజేష్. ఎర్రబాజీ, పాత బస్తీలో ఉండే గూండా, భయంకరమైన క్రిమినల్. ప్రాణాలు తీయటం అతనికి మంచినీళ్ల ప్రాయం అని అందరూ అనుకుంటూ ఉంటారు. అతనికి ఈ పల్లెటూళ్ళలో ఏం పని? అదే నాకు అర్థం కావడం లేదు. అదేనండి మా పాక. అన్నయ్య అందులోనే పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. సరస్సు చెప్పడంతో ఆలోచనల నుంచి బయటపడి పాక ముందు తన కెనటిక్ హోండాను ఆపింది అర్చన. ముగ్గురు కిందకి దిగారు. అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు అని అరుస్తూ పాకలోకి పరుగు తీసింది సరస్సు. రాజేష్తో పాటు పాక ఎంట్రన్స్ సమీపించింది అర్చన. ఇంకా లోపలకు వెళ్ళలేదు. ఉన్నట్టుండి కెవ్వుమని అరిచింది లోపలకు వెళ్ళిన సరస్సు. ఆదిరిపడి రెండంగల్లో పాకలోకి వెళ్లారు ఇద్దరు. అక్కడ కనిపించిన దృశ్యం ఆ ఇద్దరిని విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది. నేల మీద పడి విలవిలా తన్నుకుంటున్నాడు మోహన్. తెల్లటి నురుగలు సిడులు తిరుగుతూ అతడి నోటి నుంచి తన్నుకొస్తున్నాయి. పడగెత్తి బొసలు కొడుతూ అతని తల దగ్గర కనిపించింది ఒక గోధుమ వన్నె త్రాచు. అర్చన, రాజేష్లు లోపలికి రాగానే వారి వంక మిర్రిమిరి చూస్తూ పడగను దించి జరజరా పాకుతూ పాక వెనక భాగంలోంచి అవతలకు వెళ్ళిపోయింది. అనుభవించాడు. ఈ నీచుడు తన పాపానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాడు, కసిగా అన్నాడు రాజేష్. ఎందుకనో ఆ క్షణంలో అతని మాటలకు హర్షించలేకపోయింది అర్చన. చిన్నగా నిట్టూరుస్తూ మోహన్ ముఖంలోకి చూసింది. అంత బాధలోనూ ఆమెను తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు మోహన్. అర్చన ముందుకు వెళ్ళి అతని తల దగ్గర మోకరించి కూర్చుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు మోహన్. మాట బయటికి రావడం లేదు. నొరగలు కక్కడం క్షణక్షణానికి ఎక్కువ అవుతోంది. క్రమక్రమంగా నీలిరంగుకు మారుతుంది అతని శరీరం. శరీరంలోని శక్తి అంతా కూడదీసుకుంటూ అతి ప్రయత్నం మీద పెదవుల్ని కదల్చగలిగాడతను. రవిని కలుసుకోండి అన్నాడు. అంటూ ఉండగా నొరగలతో పాటు రక్తం తన్నుకొచ్చింది అతడి నోటి నుంచి. పక్కకు వాలిపోయింది అతని తల. అతని కళ్ళు మాత్రం రాజేష్ వైపే చూస్తున్నట్టు నిలకడగా ఉండిపోయాయి. గాఢంగా నిట్టూరుస్తూ లేచి నిలబడింది అర్చన. అదే సమయంలో నాటు వైద్యుడిని వెంట పెట్టుకుని ఏడుపులు పెడబొబ్బలతో వచ్చి పడ్డారు మోహన్ తల్లి, అతని బంధువులు. నాటు వైద్యుడు మోహన్ పక్కన కూర్చుని అతడి నాడిని పరీక్షించి పెదవి విరిచాడు. ఆ మరుక్షణంలోనే అక్కడికొచ్చిన వారంతా శోకసముద్రంలో మునిగిపోయారు. రాజేష్కి నచ్చ చెప్పి ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున అతనితో పాటు సిటీకి బయలుదేరింది అర్చన. మద్రాసు నగరం, అడయార్ ఏరియా, హోటల్ గ్రీన్ పార్క్. సాయంత్రం 4 గంటలు అవుతూ ఉండగా ఆ హోటల్ ముందున్న విశాలమైన ఆవరణలో ప్రవేశించి ఆగింది ఒక టాక్సీ. వృద్ధుడి వేషంలో ఉన్న రాజేష్ను టాక్సీలోనే కూర్చోమని చెప్పి రిసెప్షన్ హాల్లోకి వెళ్ళింది అర్చన. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగింది రిసెప్షనిస్టు. మై నేమ్ ఈజ్ అర్చన ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ మిస్టర్ రవి అని హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక అతను ఈ హోటల్లోనే ఉంటున్నాడు. ఎస్, ఎర్రగా పొడుగ్గా ఉంటాడు కదూ? అవును. హీఈస్ ద మేక్. అతను వచ్చి వారం రోజులైంది. ఆర్ యు కరెక్ట్? దయచేసి అతని రూమ్ నెంబర్ చెప్తారా? 1 minute. కీబోర్డు వంక చూసింది రిసెప్షనిస్టు. రూమ్ నెంబర్ 106. కానీ ఇప్పుడు అతను రూమ్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పగలరా? బీచ్కి వెళ్తాను అని చెప్పినట్టు గుర్తు. థ్యాంక్ యూ. వెనుదిరిగి బయటకు వచ్చేసింది అర్చన. ఉన్నాడా అడిగాడు రాజేష్. తల ఊపింది అర్చన. ప్రస్తుతం రూమ్లో లేడు, బీచ్కి వెళ్ళాడట. డ్రైవర్, బీచ్కి పోని అన్నాడు రాజేష్. డ్రైవర్ టాక్సీని రివర్స్ చేసి అడయార్ బీచ్ వైపు పరుగులు తీయించాడు. పావుగంట తరువాత అడయార్ బీచ్ని ఆనుకుని ఉన్న రోడ్డు మీద ఆగింది టాక్సీ. ఫేర్ చెల్లించి ఇసుకలో అడుగులు వేసుకుంటూ సముద్ర తీరం వైపు నడవడం ప్రారంభించారు ఇద్దరు. నడుస్తూనే బీచ్కొచ్చిన జనంలో రవి కోసం వెతుకుతుంది అర్చన. ఆమెను అనుసరిస్తూ ఆలోచిస్తున్నాడు రాజేష్. మోహన్ పాముకాటికి గురై మరణించిన తర్వాత అర్చనతో జరిగిన సంభాషణ గుర్తుకు రావడం ప్రారంభించింది అతనికి. శ్రీలత చావుకి కారణం రవి మోహన్లు కాదని నాకు అనిపిస్తుంది రాజు అంది అర్చన. నో, ఆమెను రేప్ చేసి చంపింది వాళ్ళే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?
శ్రీలత చనిపోతూ పూలదండల్ని ఇతర పెళ్లి సామాన్లని చూపించింది. అంటే వాటిని తెచ్చిన వాళ్ళు వాళ్లనేగా అర్థం. కావచ్చు, కానీ ఇంకోలా ఎందుకు అనుకోకూడదు? ఏమని? తన చావుకి కారణం ఎవరో వాళ్లకు తెలుసు అని ఆమె ఊహించుండొచ్చుగా. మౌనం వహించాడు రాజేష్. ఆలోచించు రాజు. శ్రీలతని వాళ్లే చంపుంటే వాళ్ల మీద పగ తీర్చుకునే అవసరం మనకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. అవును. మోహన్ పాముకాటికి గురవడం, ఆ ప్రాంతంలో గోండా ఎర్రబాజీ కనిపించడం నాకు కొన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి. ఏమిటవి? శ్రీలతను చంపిన వాళ్ళు వేరే ఇంకెవరో అయి ఉండాలి. ఆ నిజాన్ని రవి, మోహన్లు కళ్ళారా చూసి భయపడి పారిపోయి ఉండాలి. లేదా హంతకులు వాళ్ళను బెదిరించి ఉండాలి. నువ్వు చెప్పినట్లే జరిగిందనుకున్నాం. శ్రీలతను చంపిన ఆ కిరాతకుడు ఎవరై ఉంటాడు? ఆమె సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తూ మౌనం వహించింది. దేవేంద్ర చంపుండొచ్చా? అడిగాడు రాజేష్. నువ్వు విషయాన్నంతా వివరించిన తర్వాత నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. శ్రీలత హత్య జరిగిన రాత్రి దేవేంద్ర సిటీలో ఉన్నట్లు బలమైన ఎలిబి ఉంది. మరైతే ఎవరు చంపుంటారు? రవిని కలుసుకుంటేనే గాని ఆ విషయం తేలదు. ఓకే రాజు, లుక్ దేర్. ఉన్నట్టుండి అర్చన అరిచిన అరుపుతో ఆలోచనల్లోంచి బయటపడి అటు చూశాడు. బీచ్కి దూరంగా జనసంచారం అంతగా లేని తీరం వైపు పరుగుతీస్తూ కనిపించారు బీచ్కి వచ్చిన జనం. సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్, కమాన్ అంటూ అటువైపు వేగంగా అడుగులు వేయటం ప్రారంభించింది. అదే వేగంతో ఆమెను అనుసరించాడు రాజేష్. ముందుకు వెళుతూ ఎదురైన బఠానీలు, వేరుశనగ పప్పు అమ్ముకునే ఒకతన్ని ఆపి అడిగింది అర్చన. ఏమిటా గొడవ అని. గొడవ కాదండి, ఈత రానతను ఎవరో నీళ్లలో పడి చచ్చిపోయాడు, తమిళంలో చెప్పాడు అతను. ఇన్వెస్టిగేషన్ న్యూస్ గ్యాదరింగ్కి అప్పుడప్పుడు మద్రాసు వచ్చి ఉండడం వల్ల తమిళ భాషలో కొంత పరిచయం ఉంది అర్చనకి. అతను చెప్పింది వింటూనే అప్రయత్నంగా జల్లుమంది ఆమె గుండె. ఆందోళనగా పరుగులు తీయటం ప్రారంభించాయి ఆమె ఆలోచనలు. కమాన్ రాజు, హరియప్ అంటూ పరుగు తీసింది. ఆ ప్రదేశాన్ని చూపించి గుంపు కట్టిన జనాన్ని తప్పించుకుంటూ ముందుకు పోయి చూసింది అర్చన. ఆమె అనుకున్నంత అయింది. ఆమెకు విపరీతమైన నీరసం ముంచుకొచ్చేసింది. సముద్ర తీరంలో చచ్చిపడున్నాడు రవి. ఎవరో అతన్ని బలవంతంగా నీళ్లల్లో ముంచడం చేశారట. యాక్సిడెంట్ కాదిది, హత్య. అదును చూసి చేసిన దారుణమైన హత్య. అది జరిగి కూడా ఎంతోసేపు కాలేదని మరణించిన రవి ముఖం చూస్తుంటే తెలుస్తూనే ఉంది. అయిపోయింది రాజు, అంతా అయిపోయింది. నువ్వు నిర్దోషివి అని నిరూపించి అసలు హంతకుణ్ణి హతమార్చాలి అనుకున్న మన ప్రయత్నం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, పద అంది అర్చన. నేను నిర్దోషిని అని నిరూపించుకోవడం ముఖ్యం కాదు. మోహన్, రవి హంతకులు కాకపోతే అసలు హంతకుడు ఎవరో వెదికి పట్టుకుంటాను. అవసరమైతే దేవేంద్ర మనుషుల్ని ఒక్కొక్కరిని ఏరి పారేస్తాను అన్నాడు రాజేష్. ఆ మాటలో ఒక ఆలోచన ఫ్లాష్ అయింది అర్చన మస్తిష్కంలో. దేవేంద్ర మనుషులు ఎవరున్నారు? అతని రహస్యాలు తెలిసిన అతి ముఖ్యమైన ఆ మనిషి ఎవరు? ఉదయం చార్మినార్ ఎక్స్ప్రెస్లో స్టేషన్లో దిగారు ఇద్దరు. హైదరాబాద్కి ముందున్న స్టేషన్లో బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కబోతున్న అర్చన కనులు ఒక కిల్లీ షాపు ముందు వేలాడగట్టిన న్యూస్ పేపర్ హెడ్లైన్స్ గమనించాయి. విపరీతమైన ఆశ్చర్యంతో విస్తృతాలయ్యాయి ఆమె కళ్ళు. పారిశ్రామికవేత్తగా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ భువనచంద్ర వీలునామా. హత్యకు గురైన శ్రీలత స్థానంలో మరో సరికొత్త వారసురాలు. హైదరాబాదు, మార్చి 24. పారిశ్రామికవేత్తగా గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న స్వర్గీయ శ్రీ ఆర్వి భువనచంద్ర గారు మరణించడానికి ముందు రాయబడ్డ వీలునామాను ఆయన మిత్రుడు, వారి వ్యాపార సంస్థలకు లీగల్ అడ్వైజరు అయిన ప్రముఖ లాయర్ చలపతి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. అసలు ఈ వీలునామాను వివాహానంతరం భువనచంద్ర గారి వారసురాలైన శ్రీలతకు అందజేయవలసి ఉంది. ఆమె హత్యగావించబడి నేటికి 11వ రోజు కావడం వల్ల స్వర్గీయ భువనచంద్ర గారి వ్యాపార సంస్థలలో యజమాని ఎవరా అన్న సందిగ్ధం ఏర్పాటు వల్ల ఈరోజు వీలునామాని పత్రికల వారి ముందుంచడం జరిగింది. వీలునామాలో స్వర్గీయ భువనచంద్ర గారు పేర్కొన్న దానిని బట్టి ఆయన చదువుకునే రోజుల్లోనే లలిత అనబడే ఒక పేదరాలిని గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, ఆమె అగ్ని ప్రమాదంలో మరణించింది అన్న అపోహతో రెండో వివాహం చేసుకున్నాడని తెలుస్తుంది. అగ్ని ప్రమాదం సంభవించే నాటికే ఆమె గర్భవతి అని, ఎదురుచూడని విధంగా ఆమె అగ్ని ప్రమాదం నుంచి బయటపడి ఒక ఆడపిల్లను కని ఇంతకాలం అజ్ఞాతంగా ఉంటూ వీలునామా రాయడానికి ముందే తన కంట పడిందని, అందువల్ల ఆమెకు జన్మించిన తన పెద్ద కూతురు కుమారి అర్చనకు
తన రెండో భార్యకు సంబంధించిన కుమారి శ్రీలతకు తన ఆస్తి సమానంగా చెందుతుంది అని వీలునామాలో ఆయన ప్రకటించారు. ఎంతో కాలంగా తన వ్యాపార సంస్థను శ్రద్ధగా మేనేజ్ చేస్తూ వచ్చిన తన బావమరిది శ్రీ దేవేంద్ర భూపతికి 25 లక్షల రొక్కం, 10 ఎకరాల పొలం, తన సొంత గ్రామంలో ఉన్న 2 మేడలు బహుమతిగా ఇస్తున్నట్టు కూడా ఆ వీలునామాలో పేర్కొనబడింది. దేశప్రభ దినపత్రిక న్యూస్ రిపోర్టర్ అర్చన. ప్రముఖ దినపత్రిక అయిన దేశప్రభలో సెన్సేషనల్ న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్న కుమారి అర్చనే స్వర్గీయ భువనచంద్ర గారి మొదటి కూతురు అని తెలిసింది. అందుకు సంబంధించిన ఆధారాలను లలిత అనే ఆమెతో తనకు ముందు జరిగిన పెళ్లి ఫోటోతో సహా వీలునామాతో పాటు సీల్డ్ కవర్లో పొందుపరచబడింది. చట్టబద్ధంగా ఎటువంటి అభ్యంతరాలు చెప్పడానికి వీలులేని ఈ ఆధారాల వల్ల కుమారి శ్రీలత హత్యకు గురై మరణించటం వల్ల భువనచంద్ర గారి యావదాస్తికి కుమారి అర్చనే ఏకైక వారసురాలవుతుంది అని లాయర్ చలపతి గారు ప్రకటించారు. ప్రస్తుతం కుమారి అర్చన ఊళ్ళో లేనందువల్ల ఆమె తిరిగి వచ్చిన మరుక్షణం ఆస్తిని ఆమెకు అప్పగించబడుతుందని చలపతిరావు గారు చెప్పారు. పేపర్లో ప్రకటించబడ్డ ఆ వార్తను చదవడం ముగించి పక్క పేజీ చూసింది. మేనకోడలు అర్చనకు దేవేంద్ర భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు, ఆస్తి అప్పగింతకు తహతహ. హైదరాబాదు, మార్చి 24. స్వర్గీయ భువనచంద్ర బావమరిది శ్రీలత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాక్టివ్ ఎండి అయిన శ్రీ దేవేంద్ర భూపతి గారు తన బావగారు రాసిన వీలునామాను అనుసరించి ఆస్తి మొత్తాన్ని కుమారి అర్చనకు అప్పగించేటందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పొరుగురు వెళ్లిన ఆమె రాక కోసం ఎదురు చూస్తూ భారీ ఎత్తున స్వాగతం పలికేటందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఆస్తిని కుమారి అర్చనకు అప్పగించి ఎండి పదవి బాధ్యతల నుంచి తప్పుకుని తను విశ్రాంతి కోసం గ్రామానికి వెళ్లనున్నట్టు చెప్పారు. ఆ వార్తను కూడా చదవడం ముగించి భారంగా నిట్టూర్చింది అర్చన. ఆమెతో పాటుగానే పేపర్లో ఆ వార్తను చదివాడు రాజేష్. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు అని మెల్లగా అడిగాడు. శ్రీలతను చంపిన హంతకుడు ఎవరో బయటపడే సమయం వచ్చింది, చెప్తాను పద అంటూ ఒక టాక్సీని పిలిచి అతనితో పాటు ఎక్కింది అర్చన. డ్రైవర్, హోటల్ తిరుమలకి పోనీయి అంది. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేసి టాక్సీని ముందుకు పరుగులు తీయటం ప్రారంభించాడు. సిటీ శివార్లలో ఉంది హోటల్ తిరుమల. ఇంటికి వెళ్లకుండా టాక్సీని హోటల్కి ఎందుకు తీసుకువెళ్లమందో రాజేష్కి అర్థం కాలేదు.